నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిన్న రాత్రి దాదాపు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఆత్మకూరు పట్టణంలోని లక్ష్మీనగర్, ఏకలవ్య నగర్, స్వరాజ్ నగర్, సాయిబాబా నగర్ లో గల లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. సిపిఐ తాలూకా కార్యదర్శి టి ప్రతాప్ మాట్లాడుతూ ప్రజలు చాలా దుర్భరమైన జీవితం జీవిస్తున్నారని, ఆత్మకూరు పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుండి లోతట్టు ప్రాంతాల్లో మొత్తం సరైన డ్రైనేజీ కాలువలు లేనందువలన ప్రతిసారి వర్షాకాలంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే ఈ బీద ప్రజలు బ్రతుకులు మారడం లేదన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రజలు సమస్యలు తెలుసుకుని వారిని ఆదుకొని డ్రైనేజీ కాలువలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఇక్కడ చూడను అక్కడ చూడు. గతంలో 2014 ఫ్లడ్ కానించి ఒక ఈరోజు ఊరు బయట ఉన్నటువంటి కాలువ దాదాపు ఉధృతంగా వచ్చేటువంటి పరిస్థితి కలిగి ఉంది. ఎందుకంటే ఏకలవ్య నగర్ దబ్బలపేటలో దాదాపు లక్ష్మీనగర్ నుంచి మొదలుకొని ఒడ్డేపేట మీదుగా అనేక కుటుంబాలు, వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. వాళ్ళు నిర్జీవులుగా ఈరోజు వాటర్లో వరద నీటి వల్ల నీటి ప్రభావానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీటి మూలం జలమలమే కావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు ఒక ఇటువైపు కన్నెత్తుకోక చూడలేదు. ఉప్పెన్లా ఉన్న డ్రైనేజీ కాలువలకు ఒక క్లియరెన్స్ లేవు. దానివల్లనే ప్రమాదం వాటిల్లి ఇక్కడ ఇల్లులకి నీళ్ళు రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులకు కేవలం వాళ్ళ కార్యాలకు పరిమితమయ్యారు తప్ప రాజకీయ నాయకులు కూడా ఇటువైపు పేదవాళ్ళ వైపు ఓట్ల కోసం, ఓట్ల బ్యాంక్ కోసం రావడమే తప్ప ఇక్కడ పేదవాళ్ళు జీవిస్తున్నటువంటి కుటుంబాల వైపు ఏమాత్రం కన్నెత్తి చూడలేకపోతున్నారు. దయానీయ పరిస్థితుల్లో రాత్రుల్లో విషసర్పాలు వాటర్లో పిల్లలు జల్లలుక నిర్జీవంగా జలమయంలోనే చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడైనా తక్షణమే చర్యలు తీసుకొని ఈ కుటుంబాలకన్నిటికీ సహాయక చర్యలు అందించాలని సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే గిన చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. Hey.